irregular plurals: man, men, woman, women, child, children, tooth, teeth, foot, feet, goose, geese. సాధారణంగా ప్లూరల్స్ సింగులర్స్కి ఎస్, ఈఎస్, ఐఈఎస్ యాడ్ చేస్తే అవి ప్లూరల్ అవుతాయి. కానీ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని డిఫరెంట్గా ఉంటాయి. అవి మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఉపయోగపడతాయి, నేర్చుకోండి. గూస్, గీస్, మౌస్, మైస్. చూడండి, ఫుట్కి ఎస్, ఈఎస్, ఐఎస్ కలపకుండానే మనం ఫుట్ ఫీట్ అనేది అయ్యింది. అదేవిధంగా టూత్ అనేది టీత్ అయింది. ఎక్కడ టీత్స్ అలాంటి పదం ఏమీ ఉపయోగించడం లేదు. సో ఎస్, ఈఎస్, ఐఈఎస్ కలపకుండా సింగులరు ప్లూరల్గా ఉండే ఈ డిఫరెంట్ లేదా ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ను ఇవాళ మనం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. నెక్స్ట్ మౌస్, మైస్. సో మౌస్కి ప్లూరల్ ఏంటంటే మైస్, ఎంఓయుఎస్ఈ మౌస్, ఎంఐసిఈ మైస్. లౌస్, లైస్, ఎల్ఓయుఎస్ఈ లౌస్, ఎల్ఐసిఈ లైస్. సో చూడండి, మౌసు లౌస్ ఒకే విధంగా ఉన్నాయి. అవి రెండు మైస్ లేదా లైస్తో ప్లూరల్గా పలకడానికి వీలుంది. నెక్స్ట్ గూసు, మీరు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చి ఉంటుంది గూస్కి గీస్ అనేది. సో యాక్చువల్గా గూస్ అనేది ఒక బాతు లాంటి కొంచెం నీటి పెద్ద పక్షి. దానికి ప్లూరల్ ఏంటంటే గీస్, జిఈఎస్ఈ గీస్. నెక్స్ట్ పర్సన్, పీపుల్. సో మన జనరల్గా పీపుల్ పర్సన్స్ అనేస్తుంటాం. యాక్చువల్గా పర్సన్ కాదు, పర్సన్స్ కాదు. పర్సన్ సింగులర్ అయితే పీపుల్ అనేది ప్లూరల్ అవుతుంది. నెక్స్ట్ ఆక్స్, ఆక్సెన్. సో ఆక్స్కి ప్లూరల్ ఆక్సెన్. క్యాక్టస్, క్యాక్టీ. సో మనం చూసినట్లయితే టియుఎస్ లేదా యూఎస్తో ఎప్పుడైతే సింగులర్ ఎండ్ అవుతుందో దాన్ని ప్లూరల్ చేయడానికి మనం చివరిలో ఐగా మారుస్తాం. యూఎస్ ప్లేస్లో ఐని తీసుకుంటాం. సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి కిందిలో మనం చూడం. సో ఫంగస్, ఫంగీ. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఫంగస్ కదా యూఎస్, దానికి ప్లూరల్ ఫామ్ ఏముంది, ఫంగీ అని ఉంది. సో యూఎస్తో ఎండ్ అయితే ఐతో, అదే యూఎస్తో సింగులర్ ఎండ్ అయితే ప్లూరల్ ఐతో ఎండ్ అవుతుంది. సో దానికి ప్రూవ్ అయింది. క్యాక్టస్ కాక్టీ అయింది, ఫంగస్ ఫంగీ అయింది. నెక్స్ట్ న్యూక్లియస్. చూడమ్మా, న్యూక్లియస్ కూడా ఏమైంది, యూఎస్తో ఎండ్ అయింది సింగులరు. సో దాని ప్లూరల్ ఏమైంది, న్యూక్లీ అయింది. సో యూఎస్తో ఎండ్ అయితే సింగులరు, ప్లూరల్తో ఐతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ స్టిములస్, స్టిములీ. సో మళ్ళీ కూడా చూడండి, సేమ్ రూల్ మనకి ఇక్కడ అప్లై అయింది. యూఎస్తో ఎండ్ అయింది సింగులరు, ఐతో ఎండ్ అయింది ప్లూరల్. ఫోకస్, ఫోకీ. ఇక్కడ కూడా చూడండి, ఫోకస్లో చివరిగా యూఎస్తో ఎండ్ అయింది, ఫోకీలో ప్లూరల్ ఫామ్ ఏమండి, ఐతో ఎండ్ అయింది. సో ఇది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో సింగులర్ కానీ అంటే ఇర్రెగ్యులర్ ప్లూరల్స్లో సింగులర్ కానీ యూఎస్తో ఎండ్ అయితే ప్లూరల్ వచ్చి ఐతో ఎండ్ అవ్వాలి. ఇది సింపుల్ టెక్నిక్, మీకు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 16th వన్ చూస్తే డాటమ్, డాటా. యూఎంతో ఎండ్ అయితే, ఇంత మనం యూఎస్తో ఎండ్ అయితే ఐతో ఎండ్ అవుతున్నాం కదా, కొన్ని యూఎంతో కానీ ఎండ్ అయితే చివరిలో ఏతో ఎండ్ అవుతాయి ప్లూరల్స్. చూడు, డాటమ్, యూఎం, డాటా. నెక్స్ట్ మీడియం, మీడియా. మీడియంలో కూడా యూఎంతో ఎండ్ అయింది సింగులరు, ఏతో ఎండ్ అయింది ప్లూరల్. క్రైటీరియన్, క్రైటీరియా. సో ఓఎన్తో ఎండ్ అయినప్పుడు కూడా ఐఏనే వస్తుంది. యూఎంతో కానీ ఓఎన్తో కానీ ఎండ్ అయితే ఏఐఏలు మనకు వస్తున్నాయి. ఫినామినన్, ఫినామినా. చూడండి, ఇక్కడ కూడా ఓఎన్తో ఎండ్ అయింది సింగులరు, ప్లూరల్ వచ్చి ఏతో ఎండ్ అయింది. ఫినామినన్, ఫినామినా. నెక్స్ట్ అనాలసిస్, అనాలసెస్. సో ఎస్ఐఎస్తో సింగులర్ కానీ ఎండ్ అయితే ఎస్ఈఎస్తో ప్లూరల్ ఎండ్ అవుతుంది. ఎస్ఐఎస్తో సింగులర్ ఎండ్ అయితే ఎస్ఈఎస్తో ప్లూరల్ ఎండ్ అవుతుంది. సో థెసిస్, థీసెస్. చూడడం, ఎస్ఐఎస్తో ఎండ్ అయింది, ఎస్ఈఎస్తో ఎండ్ అయింది. హైపోథిసిస్, హైపోథీసెస్. ఇది కూడా ఎస్ఐఎస్తో ఎండ్ అయితే సింగులరు, ప్లూరల్ ఎస్ఈఎస్తో ఎండ్ అయింది. డయాగ్నోసిస్, డయాగ్నోసెస్. ఇది కూడా సేమ్ రూలే అప్లై అవుతుంది. పారాంథసిస్, పారాంథసిస్. నెక్స్ట్ అపెండిక్స్, అపెండిసెస్. సో ఐఎక్స్తో ఎండ్ అయితే సిఈఎస్తో ఎండ్ అవుతుంది. ప్లూరల్ సింగులర్ కానీ ఐఎక్స్తో ఎండ్ అయితే ప్లూరల్ సిఈఎస్తో ఎండ్ అవుతున్నాయి. సో అలాంటి మోడల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటిని ఇప్పుడు చూద్దాం మనం. ఇండెక్స్ ఈఎక్స్తో ఎండ్ అయింది,
ఇండిసెస్. సో ఇది సిఎస్తో ఎండ్ అవుతుంది. ఎక్స్తో ఎండ్ అయితే సిఎస్తో ఎండ్ అవుతున్నాయి. మ్యాట్రిక్స్, మ్యాట్రిసెస్. సో ఇక్కడ కూడా ఎక్స్తో ఎండ్ అయింది, సిఎస్తో ప్లూరల్ ఎండ్ అయింది. నెక్స్ట్ వర్టెక్స్, వర్టిసెస్, ఓటెక్స్, ఓటిసెస్. సో ఇవి కూడా ఏమైంది, సింగులర్ ఎక్స్తో ఎండ్ అయితే ప్లూరల్ సిఎస్తో ఎండ్ అవుతూ ఉన్నాయి. లీఫ్, లీవ్స్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్. సింగులర్ కానీ ఎఫ్తో ఎండ్ అయితే వాటిని ప్లూరల్ చేయడానికి ఏం చేస్తామంటే ఎఫ్ను రిమూవ్ చేసి ఎఫ్ ప్లేస్లో మనం విఈఎస్ను యాడ్ చేస్తాం, సబ్స్టిట్యూట్ చేస్తాం. సో నెక్స్ట్ అదేవిధంగా ఇదే రూల్కి సంబంధించింది వోల్ఫ్, వోల్స్. సో వోల్ఫ్లో ఎఫ్ సింగులర్ కాబట్టి ఎఫ్ ప్లేస్లో ఏం చేస్తున్నాం, ఎఫ్ను రిమూవ్ చేసుకొని విఈఎస్ను యాడ్ చేస్తూ ఉన్నాం. సో వోల్ఫ్ వచ్చి వోల్స్ అయింది. అదేవిధంగా షెల్ఫ్, షెల్ఫ్స్. సో షెల్ఫ్లో కూడా ఎఫ్తో ఎండ్ అవుతుంది సింగులరు. సో ఎఫ్ను రిమూవ్ చేసుకొని షెల్ఫ్ చేయడానికి మనం విఈఎస్ను యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ నైఫ్, నైఫ్స్. సో నైఫ్లో కూడా ఏమైంది, ఎఫ్ఈతో ఎండ్ అయింది. ఎఫ్ఈని రిమూవ్ చేసుకొని విఈఎస్ను యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ లైఫ్, లైవ్స్. ఇక్కడ కూడా లైఫ్లో కూడా ఎఫ్ఈతో ఎండ్ అయింది సింగులరు. ప్లూరల్ చేయడానికి ఏం చేస్తున్నాం, ఎఫ్ఈని రిమూవ్ చేసుకొని విఈఎస్ను యాడ్ చేస్తున్నాం. వైఫ్, వైఫ్స్, సేమ్ రూల్. ఎల్ఫ్, ఎల్వ్స్. ఎఫ్తో ఎండ్ అయినా ఎఫ్ఈతో ఎండ్ అయినా వాటిని ప్లూరల్ చేయడానికి వాటి ప్లేస్లో విఈఎస్ను యాడ్ చేస్తూ ఉన్నాము. కాల్ఫ్, కాల్వ్స్. హూఫ్, హూవ్స్. సో ఇక్కడ చూడండి, హూఫ్లో కూడా ఎఫ్తో ఎండ్ అయింది, ఈ ఎఫ్ను రిమూవ్ చేసాం, విఈఎస్ను యాడ్ చేసాం ప్లూరల్ చేయడానికి. నెక్స్ట్ స్కార్ఫ్, స్కార్ఫ్స్. ఎఫ్తో ఎండ్ అయింది, ఎఫ్ను రిమూవ్ చేసాం, విఈఎస్ను యాడ్ చేసాం. హాఫ్, హాఫ్స్. సో ఇది కూడా ఎఫ్తో ఎండ్ అయింది, ఎఫ్ను రిమూవ్ చేసుకొని విఈఎస్ను యాడ్ చేసాం. షీప్, షీప్. సో ఇక్కడ చూసినట్లయితే సింగులర్ అయినా షీపే, ప్లూరల్ అయినా షీపే. ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నో చేంజెస్. నెక్స్ట్ డీర్, డీర్. సో ఇలాంటి మనం ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉపయోగించాలి, లేదంటే పబ్లిక్లో మనం హాస్యాస్పదం అయిపోతాం, నవ్వులు పాలైపోతాం. ఫిష్, ఫిష్. సో ఫిష్కి మామూలుగా ఒకే రకమైన ఫిష్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ కొరమేనో ఏదో ఉంటాయి కదా, అలాంటిది ఒకటే ఉంటే ఫిష్ ఎన్నున్నా ఫిష్ అంటాం. సో ఇతర రకరకాల జాతికి సంబంధించిన ఫిష్లు ఉన్నప్పుడు అప్పుడు మనం ఫిషెస్ అని అంటాం. నెక్స్ట్ మౌస్, మూస్. మౌస్, మూస్, మౌస్ కాదు సారీ, మూస్, మూస్. నెక్స్ట్ సేమ్గా ఉన్నవి ఇవి. సాల్మన్, సాల్మన్. ట్రోట్, ట్రోట్. సో ఇవన్నీ చూడండి, ఇవి ఏం మార్పు లేకుండా కొన్ని ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు సీక్వెన్స్గా వస్తున్నాయి. స్వైన్, స్వైన్. ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ క్రాఫ్ట్. మన ఎయిర్ క్రాఫ్ట్స్ అనకూడదు, ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ క్రాఫ్టే, సింగులర్ అయినా ప్లూరల్ అయినా. నెక్స్ట్ స్పీసెస్, స్పీసెస్. సో సింగులర్ అయినా అదే, ప్లూరల్ అయినా అదే. వీటిని ఉపయోగించేటప్పుడు మనం జాగ్రత్తగా ఉపయోగించాలి ప్రొనౌన్స్ చేసేటప్పుడు. సిరీస్, సిరీస్. సో నెక్స్ట్ సిరీసెస్ అనకూడదు కదా, సిరీస్, సిరీస్. బైసన్, బైసన్. సింగులర్ అయినా బైసనే, ప్లూరల్ అయినా కూడా బైసనే. నెక్స్ట్ షిరిమ్, షిరిమ్. సో ఇది కూడా సేమ్, ఇంతకుముందు ఫిష్ చెప్పాం కదా, అదే విధంగా ఒకే విధమైన ఉంటే షిరిమ్, డిఫరెన్స్ అయినా అన్నీ కలిపితే షిరిమ్స్ అనేది అవుతాయి. రొయ్యలు, షిరిమ్ అంటే రొయ్యలు. నెక్స్ట్ బఫెల్లో, బఫెల్లో. కొన్ని మనం చూసింటాము, బఫెలోస్ కూడా అంటాము, కానీ ఒకే రకమైన ఉన్నప్పుడు ఒక విధంగా ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్యారిబో, క్యారిబో. ఇది ఒక రకమైన జింక. నెక్స్ట్ కార్డ్, కార్డ్. ఇది ఒక రకమైన చేప. పైక్, పైక్. స్లెడ్, స్లెడ్. క్లాత్స్, క్లాత్స్. ఆఫ్ స్ప్రింగ్, ఆఫ్ స్ప్రింగ్. సో ఇవన్నీ చూస్తున్నట్లయితే మనం సింగులర్ అయినా ప్లూరల్ అయినా ప్రొనౌన్స్ చేయడానికి ఒకే విధంగా సిమిలర్గా ఉంది. సో ఇలాంటివి మనం ఉపయోగించేటప్పుడు, కమ్యూనికేషన్లో ఉపయోగించేటప్పుడు కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఫ్ స్ప్రింగ్, ఆఫ్ స్ప్రింగ్. క్రాస్ రోడ్స్, క్రాస్ రోడ్స్. నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్, హెడ్ క్వార్టర్స్. సో హెడ్ క్వార్టర్స్కి సింగులర్ అయినా ప్లూరల్ అయినా హెడ్ క్వార్టర్సే. నెక్స్ట్ మీన్స్, మీన్స్. న్యూస్, న్యూస్. న్యూస్ కూడా సింగులర్ అయినా న్యూసే, ప్లూరల్ అయినా న్యూసే, న్యూసెస్ అనకూడదు మనం. నెక్స్ట్ డైస్, డైస్. సో డైస్ కూడా సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే డైస్ను డైస్గానే ప్రొనౌన్స్ చేయాలి. నెక్స్ట్ చూసినట్లయితే బ్యాక్టీరియా, బ్యాక్టీరియా. సో మనం బ్యాక్టీరియా సింగులర్ అయినా ప్లూరల్ అయినా బ్యాక్టీరియా అనగానే మనం ఉపయోగిస్తాం. కొన్ని బుక్స్లలో మనం చూసినట్లయితే బ్యాక్టీరియన్, బ్యాక్టీరియా అని ఉంటుంది, బ్యాక్టీరియం, బ్యాక్టీరియా అని ఉంటుంది.
సో మనం అలా చూసుకున్న యూఎంతో ఎండ్ అయినప్పుడు ఏతో ఎండ్ అవుతున్నాం కదా, అలా కూడా రైటే. బ్యాక్టీరియా అని ఓకే, బ్యాక్టీరియా అయినా కూడా కరెక్టే. నెక్స్ట్ ఆల్గా చూడండి, ఫార్ములే అన్నాం కదా, అంటే ఏతో ఎండ్ అయినప్పుడు ఏఈతో ఎండ్ అవుతాయి. నెక్స్ట్ కాప్స్ సింగులర్ అయినా కాప్సే, ప్లూరల్ అయినా కూడా కాప్సే. నెక్స్ట్ క్రైసెస్. సో చెప్పాం కదా, ఎస్ఐఎస్తో ఎండ్ అయితే ఎస్ఈఎస్తో ఎండ్ అవుతాయి ప్లూరల్స్. కరికులా, ఎరాటా. సో యూఎంతో ఎండ్ అయితే సింగులర్లు కానీ యూఎంతో ఎండ్ అయితే ప్లూరల్స్ ఏతో ఎండ్ అవుతాయి. చూడండి, ఫార్ములా కూడా చెప్పుకున్నాం కదా, ఫార్ములేనా అవ్వచ్చు, ఫార్ములాస్గా కూడా ఉపయోగించవచ్చు. సో అమెరికా ఇంగ్లీష్లో ఒకసారి ఒకలాగా, బ్రిటిష్ ఇంగ్లీష్లో ఒకలా ఉపయోగిస్తారు. నెక్స్ట్ జనరా, మెమరండా. సో ఇక్కడ మళ్ళీ ప్రూవ్ అయింది, యూఎంతో కానీ సింగులర్ ఎండ్ అయితే ప్లూరల్ వచ్చి ఏతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఒయాసెస్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్ఐఎస్తో ఎండ్ అయితే ఎస్ఈఎస్తో ఎండ్ అవుతాయి, ఇదొక రూలు. నెక్స్ట్ ర్యాడీ అని చూడండి, ఐలు పక్కన రావడం రేర్గా జరుగుతుంటాయి. సో అందులో ఇది కూడా ర్యాడీ. నెక్స్ట్ స్ట్రాటా యూఎంతో ఎండ్ అయితే ఏతో ఎండ్ అవుతుంది. సిలబీ, సింపోజియా, బ్యూరోస్ లేదా బ్యూరాక్స్, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ టాబ్లాక్స్. నెక్స్ట్ టెంపీ కానీ టెంపోస్ కానీ అంటాం. నెక్స్ట్ చర్బియం కానీ చర్బస్ కానీ అంటాం. నెక్స్ట్ సర్ఫిమ్ కానీ సర్ఫాస్ కానీ అంటాం, సరఫ్స్ కానీ. నెక్స్ట్ అలమ్నీ. నెక్స్ట్ అలుమ్నే. నెక్స్ట్ అదే ఫార్ములా లాగా, అంటే ఏతో ఎండ్ అయినప్పుడు ఏఈతో ఎండ్ అవుతుందని చెప్పాం కదా, 85th వన్ అది. నెక్స్ట్ బండిట్టి లేదా బండిట్స్. నెక్స్ట్ బ్యాక్స్ లేదా బ్యాస్. నెక్స్ట్ బ్రావోస్ కానీ. నెక్స్ట్ డ్వార్ఫ్స్ కానీ. సో దీని ప్రత్యేకత ఏంటంటే డార్ఫ్ అనేది సింగులర్, అంటే రెండు ప్లూరల్స్ ఉంటాయి. ఎఫ్ఎస్ అంటే ఎస్ అయినా యాడ్ చేయొచ్చు, లేదా ఎఫ్ను రిమూవ్ చేసుకొని విఈఎస్నైనా కూడా యాడ్ చేయొచ్చు. సో ఇది డబుల్ ప్లూరల్స్ మనకి కలిగి ఉంటాయి డ్వార్ఫ్ అనేది. మ్యాన్ అనేది మెన్గా ఉంటుంది, ఆల్రెడీ మనం చూసాము. జెంటిల్మెన్. పోలీస్మెన్ లేదా నెక్స్ట్ బిజినెస్మెన్. సేల్స్మెన్. పోస్ట్మెన్. సో పోలీస్ అని చెప్పాను కదా, పోలీస్ అనేది ఓన్లీ పోలీస్ ఉంటే ప్లూరలే, పోలీస్ మ్యాన్ అని ఉంటే మాత్రమే సింగులర్ అవుతుంది. పోలీస్ మెన్ అని కూడా అనొచ్చు ప్లూరల్ కోసం. సేల్స్మెన్. పోస్ట్మెన్. వాచ్మెన్. స్పోర్ట్స్మెన్. సో ఇవన్నీ కూడా ఎంఏఎన్తో సింగులర్స్ ఎండ్ అవుతున్నాయి, ఎంఈఎన్తో ప్లూరల్స్ అనేది ఎండ్ అవుతూ ఉన్నాయి. ఫిషర్మెన్. సీమెన్. సో థ్యాంక్ యూ. ఇవి చాలా మీకు డిఫరెంట్ ప్లూరల్స్ అనేది మనకి ఉపయోగపడతాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయి. సో మనకు చాలా వరకు మనకు సింగులర్స్కి ఎస్, ఈఎస్, ఐఎస్ ఉపయోగించేవే ఎక్కువ ఉంటాయి. ఇవి రేర్గా ఉంటాయి, చాలా తక్కువ లిస్ట్లో ఉంటాయి కాబట్టి వీటిని మనం ఒకసారి మరి 1-2 సార్లు మనం రూల్ లాగా చూడండి, యూఎంతో ఎండ్ అయితే ఎలా ఎండ్ అవుతాయి, ఎస్ఐఎస్తో ఎండ్ అయితే ప్లూరల్స్ ఎలా ఎండ్ అవుతాయి, ఇలాంటి మనం ఐడెంటిఫికేషన్ పెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనం 1-2 సార్లు వీటిని కానీ ప్రాక్టీస్ చేసుకొని రాసి చూస్తే ఈజీగా గుర్తుంటాయి. బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ వెర్బ్స్. థ్యాంక్ యూ సో మచ్.